ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి 'సిరాయ్'. ఈ మూవీ తమిళ్ మూవీ. ఈ మూవీని జీ5 ఓటీటీ వాళ్ళు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పొస్తే, ఈ మూవీలో అబ్దుల్ అనే ఒక అక్యూజ్డ్ ని, ఈ మూవీలో హీరోయిన్ విక్రమ్ ప్రభు అనే ఒక కానిస్టేబుల్ అండ్ అలాగే తనతో పాటు ఇద్దరు కానిస్టేబుల్ కలిసి సో అక్యూజ్డ్ అయిన ఆ అబ్దుల్ ని జైలు నుంచి కోర్టుకు తీసుకువెళ్తారు. అలా తీసుకువెళ్లే క్రమంలో అబ్దుల్ ఆ కానిస్టేబుల్ కి తన స్టోరీ చెప్తాడు. చెప్పిన తర్వాత అబ్దుల్ ని జైలు నుంచి బయటకు తీసుకోవడానికి ఆ కానిస్టేబుల్ చేసిన సాయం ఏంటి, అసలు కానిస్టేబుల్ ఆ అక్యూజ్డ్ కి ఎందుకు సాయం చేశాడు అనే పాయింట్ల మీదే ఓవరాల్ స్టోరీ అయితే ఉంటుందన్నమాట. ఉన్నప్పటికీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో సంక్రాంతి మూవీస్ చూసి చాలా ఎంజాయ్ చేసి ఉంటారు. ప్రజెంట్ మూవీ పరంగా ఒక మంచి మూవీ చూడడానికి మీరు చూస్తున్నారు అంటే సో మీకైతే 'సిరాయ్' మూవీ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అన్నమాట. సో ఈ మూవీ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది కాబట్టి ఈ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు. ఈ మూవీ ఈ మూవీ నాకైతే నచ్చింది. ఎందుకు అంటానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్, ముఖ్యంగా డైరెక్టర్ యొక్క డైరెక్షన్, తన స్క్రీన్ ప్లే, ఈ రెండు చాలా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ అలాగే ఈ మూవీలో డ్రామా అండ్ అలాగే ఎమోషన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. కొన్ని సీన్స్ లో మనం కంటతడి పెట్టేలాగా సీన్స్ కూడా ఉన్నాయి అనమాట. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ గా ఏంటి, ఈ మూవీలో అక్షయ్ కుమార్ అండ్ అనిష్మా, సో వీళ్ళిద్దరు క్యారెక్టర్లు, వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్, వీళ్ళిద్దరి మీద వచ్చే సీన్స్, ముఖ్యంగా వీళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఓవరాల్ మూవీ మొత్తం వీళ్ళిద్దరి మీద వెళ్ళిపోతుంది. అంతేకాకుండా ఈ మూవీలో హీరోయిన్ విక్రమ్ ప్రభు గారు, సో ఫస్ట్ ఈయన నేను హీరో అనుకున్నాను, బట్ ఓవరాల్ గా మూవీ చూసిన తర్వాత ఈయన ఈ మూవీలో ఒక గెస్ట్ అపియరెన్స్ చేసిన ఫీలింగ్ అయితే కలిగింది. ఈ మూవీలో డైరెక్టర్ విషయానికి వస్తే, డైరెక్టర్ గారు తను తీసుకున్న స్టోరీ పాయింట్ అనేది ఒక రొటీన్ అండ్ అలాగే అంత బలంగా లేకపోయినప్పటికీ బట్ స్క్రీన్ ప్లే తో మూవీని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంగేజింగ్ గా తీసుకెళ్లారు. ఇంకా చెప్పొస్తే క్లైమాక్స్ లో, అంటే ఓవరాల్ మూవీ మొత్తం చూసినప్పుడు క్లైమాక్స్ అనేది మనం సింపుల్ గా గెస్ చేయగలుగుతాం. సో ఇలాంటి సిచ్యువేషన్ లోనే డైరెక్టర్ గారు క్లైమాక్స్ ని వేరే లెవెల్లో ప్రజెంట్ చేశారనమాట. ప్రజెంట్ చేసినప్పటికీ ఎండింగ్ మాత్రం మనం గెస్ చేసినట్టుగానే మూవీని ఎండ్ చేశారు. బట్ మన డైరెక్టర్ గారు తన స్క్రీన్ ప్లే తో మనం ప్రెడిక్ట్ చేయగలిగినప్పటికీ తను మూవీ మీద క్యూరియాసిటీ పెంచేలాగా సో మూవీని చాలా కొత్తగా ప్రజెంట్ చేసిన విధానమే ఈ మూవీకి పెద్ద పాజిటివ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ మూవీలో నెగిటివ్స్ లేవా అంటే, సో మెయిన్ నెగిటివ్ వచ్చేసి ఈ మూవీ తమిళ్ మూవీ కాబట్టి ఈ మూవీని తెలుగులో డబ్బింగ్ చేశారు. సో తెలుగు డబ్బింగ్ అనేది సో చాలా బాగా మ్యాచ్ అయింది. బట్ సాంగ్స్ అనేవి సో అంతగా వర్కౌట్ అవ్వలేదు అనమాట. ఎందుకంటే మూవీలో ఉన్న ఆ ఎమోషన్ ని క్యారీ చేయలేకపోయాయి ఆ సాంగ్స్. సో ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్ అయిన అబ్దుల్, సో తను జైలుకు వెళ్ళడానికి వెళ్లే పాయింట్ అనేది అంత బలంగా ఉండదు. అంతేకాకుండా తను జైలుకు వెళ్ళిన పాయింట్ ని తన లవర్ ఎలా యాక్సెప్ట్ చేసిందనే పాయింట్ ని అంత బలంగా చూపించరు. క్లైమాక్స్ కి వచ్చేపాటికి, అంటే త్రూ అవుట్ ఆ క్యారెక్టర్లతో మనం కూడా కనెక్ట్ అయిపోతాం కాబట్టి క్లైమాక్స్ కి వచ్చేపాటికి ఆ క్యారెక్టర్ యొక్క లైఫ్ అనేది ఎలా ఉండబోతుంది అండ్ అలాగే ఆ క్యారెక్టర్స్ మీద, మెయిన్ గా అబ్దుల్ అండ్ అలాగే కళావతి, ఆ క్యారెక్టర్స్ మీద ఏమైనా సీన్స్ అనేవి ఉంటే బాగుండేది అనమాట. బట్ ఆ క్యారెక్టర్స్ ఎలా ఉన్నారు అని డైలాగ్స్ తో ఫినిష్ చేసేస్తారు. అదే కొంతవరకు మైనస్ అనిపించింది. ఈ మూవీలో కొన్ని సీన్స్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా బాగా మైనస్ అనిపించింది. ఆ సీన్స్ కి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడి ఉంటే సో ఈ మూవీ అనేది వేరే లెవెల్లో ఉండిద్దని ఫీలింగ్ అయితే కలిగింది. ఇక ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, మెయిన్ గా సెకండ్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు అంటే సెకండ్ హాఫ్ లో సో మెయిన్ స్టోరీ చెప్పినప్పటికీ ఆ స్టోరీ తర్వాత వీళ్ళిద్దరు కెమిస్ట్రీ, అబ్దుల్ అండ్ కళావతి, సో వాళ్ళిద్దరు కెమిస్ట్రీ, ముఖ్యంగా అబ్దుల్ బయటికి వస్తాడా లేదా అని వీళ్ళు క్రియేట్ చేసిన సిచ్యువేషన్స్, సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయింది. క్లైమాక్స్ పోర్షన్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయింది అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే, స్టార్టింగ్ లో మన విక్రమ్ ప్రభు గారు సో ఆయనకి సంబంధించిన బస్ స్టాప్ లో ఒక ఎపిసోడ్ అయితే ఉండిద్ది. ఆ ఎపిసోడ్ కూడా చాలా బాగుంటుంది. దాని తర్వాత సో అబ్దుల్ అండ్ అలాగే కళావతి వీళ్ళిద్దరు లవ్ ట్రాకే మూవీ మీద హైప్స్ పెంచేస్తుంది. ఇంటర్వెల్ పోర్షన్ అనేది సోసోగా ఉన్నప్పటికీ బట్ ఇంటర్వెల్ పోర్షన్ ని ఇంకా బాగా తీసుంటే బెటర్ ఉండేది అనమాట. మూవీ గురించి సింపుల్ గా చెప్పు వస్తే, ఓవరాల్ మూవీ మొత్తం అబ్దుల్ అలాగే కళావతి సో వాళ్ళ క్యారెక్టర్ మీద, వాళ్ళ స్టోరీ మీద వెళ్ళిపోతుంది. సో ఆ స్టోరీని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా తీసుకువెళ్ళడమే ఈ మూవీకి మెయిన్ అట్రాక్షన్ చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ మూవీ యొక్క పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, అబ్దుల్ క్యారెక్టర్ లో అక్షయ్ కుమార్, కళావతి క్యారెక్టర్ లో అనిష్మా, వాళ్ళిద్దరూ యాక్ట్ చేశారు అనే దానికంటే జీవించేశారు
చేశారని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ దీని తర్వాత విక్రమ్ ప్రభు గారు సో తను ఒక కానిస్టేబుల్ రోల్ లో తన యాక్టింగ్ అనేది ఓకే అని చెప్పుకోవచ్చు అనమాట. మిగతా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నా పరంగా సోసోగా ఉంది. ఇక ఈ మూవీ యొక్క సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఈ మూవీకి కొంత పాజిటివ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి సిరాయి మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చట్లయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.